జపయోగము అంతర్ముఖ బహిర్ముఖ సాధన. అంతర్ముఖ బహిర్ముఖ సాధన. యోగ చిత్త నిరోధ అను యోగ శాస్త్రమందు చెప్పబడిన చిత్తము చిత్త నిరోధ తైత్తిరీయములో 79వ అనువాకములో 12 నుండి 16 మంత్రములు లో ఇది చెప్పబడింది అనమాట. యోగ చిత్త నిరోధ అను యోగ శాస్త్రమందు చెప్పబడిన చిత్తము అనున్నది బుద్ధియును మనఃపరిణామ స్థితులనియే తెలిపినది. ఈ చిత్తము మనఃపరిణామ స్థితిగా 16వ మంత్రములో వివరించిన జ్ఞానము కాదు. ఇది రైష్ఠుని స్థితి. ఈ నిరోధము 2 విధములు. అవి 1 హఠయోగము, 2 రాజయోగము. ఇందు మొదటి దానిని ఈ క్రింది విధంగా వినియోగించుచున్నారు. లోకంలో బాలురు అంటే ప్రపంచమును గుర్తెరంగని అజ్ఞులు కారణము చెప్పజాలక. ఈ లోకంలో బాలురు అంటే ప్రపంచంను గుర్తెరంగని అజ్ఞులు కారణము చెప్పజాలక ఏడ్చుదురు. ఇతరులు ఇది తెలుసుకొనలేక హఠ శబ్దమును వినియోగింతురు. రెండవది, ముందు వెనక విచారణ లేక పట్టుదలతో ప్రవర్తించు వారికి మొండి పట్టుకు హఠ శబ్దమును వినియోగించుచున్నారు. దీనిని బట్టి చూస్తే హఠ శబ్దము మూర్ఖతనము, మూఢత్వము, పాషండమత ప్రవృత్తిగా పోల్చబడినందువలన ఇంత కఠినమైన దారి విడిచి సౌమ్య సాత్వకమగు రాజయోగానుసరణ గీతా శ్లోకముల రీత్యా సాధింపనగును. ఇందులో పొందుపరచిన శ్లోకములకు వ్యాఖ్యానముతో నిమిత్తం లేకుండా సమయానుకూలంగా సాధనలో ప్రయోగించిన శబ్దములు శ్లోక ప్రతిపాదితములను సూచించుటకు మాత్రమే వినియోగించబడినవి. కావున వీనిని గురించి శాస్త్ర చర్చలకు తావులేదని తెలుసుకొని యోగ సాధనకు సత్వరము పూనుకొనవలసి ఉన్నది. అంటే ఇక్కడ చెప్పినటువంటి వీటి యొక్క శ్లోకాలను మీరు జపంగా స్వీకరించకుండా వాటిలోని భావాన్ని ఇక్కడ చెప్పాము, దాన్ని గ్రహించండి. దాన్ని గ్రహించుకొని అదెట్లా అని చర్చించడం కోసం ఇక్కడ ఈ విషయాలు చెప్పడం జరగలేదు. మీరు సాధనకు పూనుకోవాలని చెప్పి ఇక్కడ విషయాలు చెప్పడం జరిగిందని చెప్పారు. యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో యజ్ఞములలో జపయజ్ఞము తానే అయి ఉన్నానని చెప్పాను. మహర్షీణాం భృగురహం గిరామస్యేకి అక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. మహర్షీణాం భృగురహం గిరామస్యేకి అక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. తాత్పర్యం: మహర్షులలో నేను భృగు మహర్షి అని, శబ్దాలలో ఏకాక్షరమైన ఓంకారమునని, యజ్ఞాలలో జపయజ్ఞమునని, స్థావరాలలో హిమవత్ పర్వతాలని చెప్పాను. అందువలన నిశ్శబ్దమైన పరమాత్మ నుండి వచ్చిన ఓంకారము సాక్షాత్తు పరమాత్మయే అని మరొక స్ఫురణ ఇందులో ఉన్నది. శబ్దాలన్నీ కదిలేవి, నశించేవి. కానీ అన్నింటికీ ముందున్న భగవంతుడు కదలడు, నశింపడు. కదలకుండా నశించకుండా ఉండునది ఏకాక్షరమైన ఆ భగవంతుడే. అందువలన ఓంకారానుసంధానమైన జపము సుస్థిరతను చేకూర్చుతుంది. హోమగుండములోనికి ఆహుతులు వేస్తూ దేవతలను ఆరాధించుటను యజ్ఞము అంటారు. ఇది శారీరకమైనది. మనసుకు ఏకాగ్రత తీసుకురావడమే దీని ఉత్తమమైన ప్రయోజనము. జపము కేవలం వాక్కుతోనూ మనస్సుతోనూ చేసుకోవలసినది. ఇది కూడా మనస్సు ఏకాగ్రపరచి పరమాత్మ వైపు మళ్లించడానికి ఉపయోగపడుతుంది. అందువలన మనము మామూలు యజ్ఞాల కన్నా జపయోగము మిన్నయైనది, సూక్ష్మమైనవి కూడా. మాతాజీ శారదా ప్రియానంద గారి భగవద్గీత వ్యాఖ్య ఈ విషయం గురించి చాలా వివరంగా రాశారు. అందువలన అది చదవదగినది. కర్మయోగి శాంతముగా అభ్యాసము చేయుటలో మనస్సు కొంతవరకు స్వాధీనంలోకి వస్తుంది.
కర్మ చేసేటప్పుడు చలించకుండా నిలకడగా ఉండడం, తాను చేస్తున్నాననే భావన, ఆ కర్మ తాలూకా ఫలాన్ని కూడా పట్టించుకోకుండా ఉండుటకు అలవాటు పడుతుంది. అలా కర్మలు చేసి మానేసినప్పుడు మనస్సు వెనక్కి వెళ్లకుండా ఉండాలి. అక్కడి నుండి పరమాత్మ వైపు దృష్టి సారించాలి. సాధకుని యొక్క ఆరాటం, శ్రద్ధ, ఉత్సాహం ఇవన్నీ దీక్షగా పాటిస్తూ బహిరంగ సాధనలతో మొదలుపెట్టి జప సాధన తీవ్రంగా సాధిస్తూ ధ్యానము చేస్తూ కూడా ఆత్మ సంయమ యోగములు అలవర్చుకోవలసి ఉన్నది. అంతర్ముఖ బహిర్ముఖ సాధనలకు కావలసిన ప్రయోగ సామాగ్రి సదుపాయాల గురించి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత 6వ అధ్యాయంలో విశదముగాను సహేతుకముగాను వివరించను. షష్ఠి అంటే ఒడిదుడుకులు తట్టుకొని నిలిచేది అని అర్థం. సహతేహే షష్ఠి అని నిరుక్తంలో చెప్పబడినది. మన చుట్టూ ఉన్న ప్రాపంచిక ప్రలోభాలు, వాటి బలమైన ఆకర్షణలు, వికర్షణలకు లోబడిపోకుండా మనస్సు ఆత్మలో స్థిరపడి నిలబడే పద్ధతిని ఈ షష్ఠాధ్యాయము వివరిస్తుంది. భగవద్గీతలోని 6వ అధ్యాయం ఏం వివరిస్తుంది? మన చుట్టూ ఉన్న ప్రాపంచిక ప్రలోభాలు, వాటి బలమైన ఆకర్షణలు, వికర్షణలకు లోబడి పోకుండా మనస్సు ఆత్మలో స్థిరపడి నిలబడే పద్ధతిని ఈ షష్ఠాధ్యాయం వివరిస్తుంది. ఆ ప్రాకులాటలు, పెనుగులాటలు, ఒత్తిడులు మొదలగు వాని బారి నుండి తట్టుకోవడానికి ఈ ఆత్మ సంయమన యోగమును తెలుసుకొనుట అవసరం. ఈ షష్ఠాధ్యాయము అంటే భగవద్గీతలోని 6వ అధ్యాయం యొక్క అధ్యాయ తాత్పర్యము మనస్సు నిశ్చలముగా చేసుకుని తన ఆత్మస్వరూపము తెలియుట చేత పొందిన అనుభవ రూపమగు రాజయోగమును విద్యను అభ్యసించవలెను. ఫస్ట్ ఏం చెప్పారు? మనస్సు నిశ్చలముగా చేసుకుని తన ఆత్మస్వరూపము తెలియుట చేత పొందిన అనుభవ రూపమగు రాజయోగమును విద్యను అభ్యసించవలను. లేదా ఆసనం, ఆహారం, భార్యాబిడ్డలతో అనుబంధమునకు సంబంధించిన నియమమును గురువు బోధించిన శాస్త్ర ప్రకారము చేసి ఎవరూ లేని ప్రదేశమునందు సుఖాసీనుడై అభ్యాస యోగమును ఆచరించవలెను. అటువంటి అభ్యాసము వలన ప్రపంచమంతయు మిథ్యయను భావము కలిగి దాని యందు విముఖత కలిగి అభ్యాస బలమున స్వస్వరూపానుభవమనడి ఆనందమును పొంది క్రమముగా పాపపుణ్యములతో కూడిన సంసారము నుండి విడుదలయ్యి బ్రహ్మత్వమును పొందును. కాబట్టి యోగాభ్యాసి ఉత్తముడని 6వ అధ్యాయమునందు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశించెను. ఇంకను వివరముగా ఇచ్చట చోటు చాలదు కనుక శంకర భగవత్పాదుల వారి భాష్యము విశదముగా అధ్యయనం చేయవలెను. అష్టాంగ యోగము మహర్షి పతంజలి సూత్రీకరించబడిన ప్రకారము మొదటి 4 అంగములు యమ, నియమ, ఆసన, ప్రాణాయామములు. బహిరంగ సాధనలు మిగిలిన 4 సమాధి పర్యంతం సాధకుని అంతర్ముఖిని చేసి జీవబ్రహ్మైక్యమును కలిగించే ఆంతరంగిక సాధనలు. ఈ 2 దశలకు మధ్య నుండునది చాలా ముఖ్యమైనది. సాధకునికి అంతర్ముఖుడవుతున్నట్లు భావాతీత ధ్యానము కలిగించేది జపయోగమే. అయితే శక్తి ఆరాధనలో అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ అని ఖండితంగా నిర్ణయించారు. కానీ ఆ స్థితికి చేరుకునేదాకా సాధకుడు చిత్త స్థిరత, దృఢ విశ్వాసము నిలపడానికి శిక్షణ పూర్తిగా చేకూరేదాకా ఏదో ఒక విగ్రహం మెదిలితే తప్ప నిగ్రహం ఉండదని ఉపాసన ఒక క్రమశిక్షణను అలవర్చుతుంది. ఇది యోగ సాధనకు మూలమని తిన్నగా ఆధ్యాత్మికత వైపు జరగడానికి అవసరమైన మొదటి మెట్టుగా ఉన్నది. ఈ విధంగా యమ, నియమ, ఆసనాలు, ముద్రలు జీవితంలో అభిన్నాంగమైనప్పుడు సిద్ధించిన తర్వాత యమ, నియమ, ఆసనాలు, ముద్రలు సిద్ధించిన తర్వాత అవి జీవితంలో అభిన్నాంగమైనప్పుడు మన జీవితానికి ఈ యమ, నియమ, ఆసనాలు, ముద్రలకు వేరు అంటే మన జీవితంలో అవన్నీ కలిసి ఉన్నప్పుడు వీటన్నిటిని సిద్ధించిన తర్వాత
ప్రాణాయామ ప్రక్రియ చుట్టూ విశ్వాంతరాళమంతా వ్యాపించిన శుద్ధ చైతన్యము సాధకుని ఎరుక పెరిగే కొద్దీ అంతర్ముఖమై లోపలికి ప్రవేశించి అంతర్యామి అంతరాత్మను జాగృతం చేస్తుంది. అంతర్యామిని అంటే అంతరాత్మను జాగృతం చేస్తుంది. కనుక సగుణోపాసన వల్ల అష్టాంగ యోగములోని 4 అంగములు అంతర్ముఖమైన తర్వాత జపయోగము ద్వారా కుండలిని మార్గాన సాధకుడు పొందగలుగుతాడు.